హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ మీరా ఫర్టిలిటీ హైదరాబాద్. ఇవాళ మనం పుట్టబోయే బిడ్డ ఆడనా మగనా అనేది ఎట్లా నిర్ధారించబడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మన సొసైటీలో పుట్టబోయే బిడ్డ ఆడా మగ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ని ఇవ్వబడుతుంది. ఒక స్త్రీ గర్భవతి అయిందని తెలిసిన వెంటనే పుట్టబోయేది ఆడనా మగనా అనే దాని మీద ఎన్నో ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. ఎంతో కాలం నుంచి ఈ పుట్టబోయే బిడ్డ ఆడా మగ అనేది ముఖ్యంగా తల్లి వలన నిర్ధారించబడుతుంది అనే ఒక పెద్ద అపోహ ఉంది. నిజానికి పుట్టబోయే బిడ్డ ఆడా మగ అనేది తండ్రి వల్ల నిర్ధారించబడుతుంది. ఇది ఎలా నిర్ధారించబడుతుందో ఇవాళ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ప్రతి మనిషిలోనూ ఎన్నో లక్షల కణాలు ఉంటాయి. ఈ కణాల లోపల న్యూక్లియస్ అని, ఈ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ అని ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ ప్రతి మనిషిలోనూ 23 జతలు అంటే మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో 22 జతల క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అని, ఆ 23వ జతని సెక్స్ క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. 22 జతలు ప్రతి మనిషికి కామన్. వాళ్ళు ఆడ కానివ్వండి మగ కానివ్వండి, ఈ 22 జతల క్రోమోజోమ్స్ అందరికీ కామన్గా ఉంటాయి. ఆ మిగిలిన లాస్ట్ జత క్రోమోజోమ్స్ ఆడవారిలో XX గాను మగవారిలో XY గాను ఉంటాయి. సో ఒక తల్లిలో XX క్రోమోజోమ్స్, తండ్రిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. తల్లిలో ఏర్పడే గ్యామెట్స్, తల్లిలో నుంచి వచ్చే గ్యామెట్స్ని ఊసైట్ అని లేదా అండం అని అంటాం. ఈ అండం ప్రతి ఆడవారిలోనూ ఉండే అండంలో X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. అదే మగవారి గ్యామెట్స్ అంటే శుక్రకణాలలో ఐదర్ X గ్యామెట్స్ అంటే X శుక్రకణం కానీ Y శుక్రకణం కానీ ఉండవచ్చు. ఒక మనిషి యొక్క సెక్స్ అనేది ఫర్టిలైజేషన్ అంటే అండం మరియు శుక్రకణం కలిసే టైంలో నిర్ధారించబడుతుంది. తల్లి నుంచి ఉండే X క్రోమోజోమ్ ఉన్న ఊసైట్ అంటే అండంలోకి తండ్రి నుంచి వచ్చే X క్రోమోజోమ్ యొక్క శుక్రకణం కలిస్తే అది XX అంటే ఆడబిడ్డగాను, అదే అండంలో Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కలిస్తే అది XY మగబిడ్డగాను ఏర్పడుతుంది. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేది అండంలో కలిసే శుక్రకణం X శుక్రకణమా లేదా Y శుక్రకణమా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ X శుక్రకణం అండంతో కలిస్తే ఆడబిడ్డగాను, Y శుక్రకణం అండంతో కలిస్తే మగబిడ్డగాను ఏర్పడుతుంది. మనం తినే ఎటువంటి ఆహారము లేదా చేసే ఎక్సర్సైజెస్, పూజలు, పునస్కారాలు, మాయలు లేదా నెలలో కొన్ని సమయాల్లో కలిస్తే ఆడబిడ్డ, మిగతా సమయాల్లో కలిస్తే మగబిడ్డ పుడుతుంది అనేవి అన్నీ అపోహలు మటుకే. పుట్టబోయే బిడ్డ ఆడనా మగనా అనేది ప్రకృతి మాత్రమే నిర్ధారిస్తుంది. ప్రతి బిడ్డ పుట్టే సమయంలో ఆడనా మగనా అనేది 50-50 ఛాన్స్ ఉంటుంది. సో పుట్టబోయే బిడ్డ ఆడనా మగనా అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా బిడ్డ తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మటుకే మన మెయిన్ మోటివ్గా ఉండాలి. ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మాకు రాయండి. నేను కానీ మా టీంలో ఎవరైనా కానీ మీకు తప్పకుండా రిప్లై చేస్తాం. థ్యాంక్ యూ.